తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి మొదలైంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆకాశంలో రంగురంగుల పతంగులు, వాకిళ్లలో గొబ్బెమ్మలు, వీటన్నింటినీ మించి తెలుగు లోగిళ్లలో పిండి వంటల ఘుమఘుమలు. పల్లె నుంచి పట్నం వరకు ప్రతి ఇంట్లోనూ పిండి వంటల తయారీ ఒక వేడుకగా సాగుతోంది. ప్రస్తుత హడావిడి జీవన శైలిలో ఆన్లైన్ వంటకాలు, ఫాస్ట్ ఫుడ్ రాజమేలుతున్నాయి. పండుగ వస్తే మాత్రం జనం సంప్రదాయానికే పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పాతకాలపు పద్ధతుల్లోనే ఆరోగ్యకరమైన రీతిలో వంటకాలు చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లా పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పల్లె సీమల్లో ఎటు చూసినా పండుగ సందడే కనిపిస్తోంది. అయితే ఈ సంక్రాంతి వేళ ఇక్కడ ప్రధానంగా వినిపించేది ఆత్మీయతల కలబోతగా సాగే పిండి వంటల ఘుమఘుమలు. ముఖ్యంగా విజయనగరం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రాణం పోసుకుంటోంది. సుదూర ప్రాంతాల్లో, నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా పండుగ కోసం సంక్రాంతి సెలవులకు సొంత గూటికి చేరుకుంటున్నారు. అలా వచ్చిన ఆత్మీయులందరి కోసం ఇంటి ఆడపడుచులు ఒకే చోట చేరి పిండి వంటలు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు. ఇలా పిండి వంటలు గ్యాస్ మీద కాకుండా కర్రల పొయ్యి మీద వండుకొని చేసి తింటే మనకు కాకుండా మన పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ నమ్ముతారు కదా. అలా నమ్మడం అంటే కర్రల పొయ్యి మీద వండుకొని తినడమే. ఎందుకంటే సంక్రాంతి అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ. సంక్రాంతి అంటే పిండి వంటలు, అలానే ఉమ్మడి కుటుంబం. ఒకప్పుడు ఉండే ఉమ్మడి కుటుంబం ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఇంట్లో 12 మంది ఉంటే ఇప్పుడు 4 మెంబర్స్ కూడా ఉండడానికి కష్టమైపోతుంది. సంక్రాంతికైనా కనీసం అందరూ మీట్ అయ్యి మీ టైం అనేది హ్యాపీగా చిల్డ్రన్స్తో స్పెండ్ చేసుకుంటారని, అలాగే పిల్లలకి గాలిపటం ఎగరేయడం ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో, ఇలాగ మన పెద్దవాళ్ళం పిండి వంటలు వండుకొని కర్రలపై మీద తింటే అదే హ్యాపీనెస్. ఇప్పుడు అంతా ఆన్లైన్, మొత్తం ఆన్లైన్ షాపింగ్ అయిపోతుంది. ఆన్లైన్ షాపింగే కాకుండా ఫుడ్ కూడా ఆన్లైన్ అయిపోతుంది. రెడీమేడ్ మొత్తం అయిపోతుంది. ఇంట్లో న్యాచురల్గా వండుకొని తినండి, ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంటుంది. అక్కడ కేవలం వంటలు చేయడం మాత్రమే కాదు, అందరూ కలిసి ఆనందంగా గడపడం ప్రధాన ఉద్దేశం. అందుకే ఒకరికొకరు సాయం చేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ సంప్రదాయ పిండి వంటలు చేసుకోవడం విజయనగరం పల్లెటూళ్లలో ఒక ప్రత్యేక సాంప్రదాయంగా నడుస్తోంది. ఆన్లైన్ వంటకాల కంటే అమ్మ చేతి ముద్ద, అమ్మమ్మ చేసిన పిండి వంటల రుచే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని అక్కడి వారు గర్వంగా చెబుతున్నారు. అరిసెలు వండుకోవాలనుకుంటే నైట్ బియ్యం నానబెట్టుకొని తెల్లవారిసరికి మనం బెల్లం తెచ్చుకొని పాకం తీసుకొని పిండి వేసుకొని మనం అరిసెలు వండుకునేవారం. ఇప్పుడు ఏం చేస్తుండ్రు, బయట ఏవో పిండిలు కలిపిన అరిసెలు మాత్రం తింటాండ్రు. అవి మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. దయచేసి మన ఇంట్లో సంక్రాంతి వచ్చేసరికి మన పిల్లలు తినాలంటే మనం ఇంట్లో మాత్రం వండుకొని తినాలి. ఏదో జంతికలు వండుకోవాలంటే మినప్పప్పు, బియ్యం, శనగపప్పు, ఈ తిన్నిపప్పు, చెనపలుకులు మనకి ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి కనుక ఇవి వేసుకొని మాత్రం ఖచ్చితంగా వేసుకొని ఇంట్లో వండుకొని జంతికలు తింటే అది మంచి ఆరోగ్యం. బయటికి ఏదో మైదా పిండి ఇవి అవి కలిపిన తిల్లు, అవి జంతికలు, అరిసెలు అనేవి అవన్నీ తినేస్తాను. దయచేసి అవి తినకండి. పిల్లల ఆరోగ్యం మాత్రం పాడు చేయకండి. ఇంట్లో మాత్రమే వండుకొని తినండి. అయితే మారుతున్న కాలంతో పాటు ప్రస్తుత జనరేషన్ సంక్రాంతి విశిష్టతను, ఆ సాంప్రదాయాల వెనుక ఉన్న పరమార్థాన్ని మర్చిపోతున్న తరుణంలో విజయనగరం జిల్లా గ్రామీణ కుటుంబాలు ఒక గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టాయి. కేవలం పండుగ జరుపుకోవడమే కాదు, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు ఉన్న ప్రాముఖ్యతను తమ పిల్లలకు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. తద్వారా పాతకాలపు రుచులతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని వచ్చే తరానికి వారసత్వంగా అందిస్తున్నారు.